ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 73వ భాగము. కవికంఠ కాక్షేయుకుని కథ. రాజపుత్ర, నువ్వు మంచి సమయానికి వచ్చి నాకు ఉపకారం చేశావు. నీ మేలెన్నటికీ మరువను. వీళ్ళు నన్ను పట్టుకోవడమా? నా చెల్లెలు సరోజినికి అపాయం వస్తుందని దానిని దాటిస్తూ చూసుకోలేకపోయాను. ఈ కత్తే నా చేతిలో ఉంటే ఎంతమంది వచ్చినా పీచమడిచేవాడిని. ఇక ఏమరకుండా ఈ కత్తిని దగ్గరుంచుకుంటాను. ఎందరు రాజభటులు వస్తారో చూస్తాను. నువ్వు సరోజినిని పెళ్లాడతానని ఒప్పుకొని మానేశావు. అలాంటి బుద్ధిమంతురాలు, గుణవంతురాలు, రూపవంతురాలు భూమి మీద మరొకరున్నారా? ఎవరో భోగంశ్రీ అనేసరికి నమ్మేస్తావా? ఉత్తమ వంశంలో పుట్టిందని దాని రూపమే చెబుతుంది. దాని పుట్టుక గురించి తెలుసుకోనవలసి ఉంది అంటూ ఘటదత్తుడు సుముఖుడితో తన కథ, సరోజిని కథ చెప్పాడు. అది విని సుముఖుడు, బావా, వేశ్యాంగనను పెళ్లాడకూడదని సుమేధుడు చెప్పాడు. మాకేం తెలుస్తుంది? అయినా నేను సరోజిని ఎందు మనసు మరల్చుకోలేక కాళిందీపురం పోయి చంద్రవతితో మాట్లాడాను. అది నీ కడుపున పుట్టిందా అని అడిగాను. మొదట అవునంది. కానీ చివరికి నా కూతురే అయితే నా దగ్గరికి రాకపోయేదా? దానిని తెచ్చుకున్నాను. దానికెప్పుడు ఇక్కడి నుంచి పోవాలనే ఉండేది. అది మళ్ళీ వస్తే ఎంతో సంపాదించుకోగలను. డబ్బుతో పాటు దొంగలు దాన్ని కూడా ఎత్తుకుపోయారని ఏడ్చింది. అక్కడి నుంచి మళ్ళీ దేశాటనం బయలుదేరి అనేక జనపదాలు వెతుకుతూ ఇప్పటికి నిన్నిక్కడ చూడగలిగాను. నువ్వు అర్జునుడంతటి అసహాయ సూర్యుడివి. నీ చేతి సంకెళ్ళు ఉప్పినందుకే నా పట్ల ఎంతో విశ్వాసం చూపుతున్నావు. నీ సుగుణాల లాంటివి. ఇది మొదలు నీవు చెప్పినట్లు నడుచుకుంటూ నిన్ను మా మంత్రిని చేసుకుంటాను. మా ఊరూరా సరోజినిది ఏ కులమైనా పెళ్లి చేసుకుంటానని శపథం చేస్తున్నాను అన్నాడు సుముఖుడు చాలా ఆవేశంగా. నువ్వు చాలా బుద్ధిమంతుడివని సరోజిని చెప్పింది. మీ ఇద్దరిని కూర్చితేనే విధాతకు పేరు. సరోజినిని ఒక్కతినే అడవిలో వదిలి వచ్చాను. ఏమైందో చూడాలి. తెలివైనది కనుక ఎలాగైనా తప్పించుకొని జనపదం చేరగలదు. కానీ ఏ క్రూర మృగాలైనా అపాయం కలిగించాయేమో. వేగంగా పద అంటూ అతనితో కలిసి ఆ చోటికి వచ్చి ఆమె కోసం వెదికాడు. ఆమె కనిపించకపోవడంతో పరిపరి విధాల విచారించాడు. మిత్రమా, నువ్వు శోకిస్తుంటే నా గుండె పగిలిపోతుంది. సరోజిని బతుకుంటే ఈ అరణ్యంలో ఎందుకుంటుంది? నిన్నాళ్ళయింది. ఏ జనపదమో చేరుకుని ఉంటుంది. దగ్గరలోని గ్రామాలు వెతుకుదాం పద అంటూ సమీపంలోని గ్రామాలకు తీసుకెళ్ళి వెతికాడు. ఆ పేరు కలామె వచ్చినట్లు ఎవ్వరూ చెప్పలేదు. అప్పుడు ఘటదత్తుడు కోపం పట్టలేక శరణజొచ్చిన తరుణిని కాపాడలేకపోయాను. ఇంక నా జన్మ దేనికి? కాళిందీపురం రాజవుడో మాకు పూర్వజన్మ విరోధి అయి ఉండాలి. మాకు మంచి జరగబోయే ముందల్లా వాళ్ళ భటులు వచ్చి విఘ్నం కలగజేశారు. నేను వాళ్ళకి వెరచి దొంగలా పారిపోయాను. ఇక యశస్సో మృత్యువో ఏదో ఒకటి తెలుసుకోవాలి. అందుచేత ఇప్పుడే పోయి కాళిందీ నగర రాజుని పరాభవించి నా కసి తీర్చుకుంటాను. నువ్వు సహాయం చెయ్యి అన్నాడు. సుముఖుడు, దొంగలచే పీడించబడే ప్రజలని రాజులు కాపాడాలి కదా. నువ్వు వెళ్ళి నీ వృత్తాంతం చెప్పి బయటపడడం మంచిది. ఆ రాజు పేరు కీర్తిసేనుడు. వసుంధరుడి మామ, కుమధ్వంతుడికి పినతండ్రి కొడుకు. వారి సేన అపారం. పోరులో గెలవడం కష్టం. శాంతంగానే పరిష్కరించుకొని తర్వాత సరోజినిని వెతుక్కుందాం అన్నాడు. వాళ్ళ ఆమెను వెతుకుతూ గ్రామాలు తిరుగుతుంటే ఒకచోట సైన్యం కనిపించింది. దాని గురించి వారు అడగగా, అయ్యా, ఘటదత్తుడనే గజదొంగ గ్రామాలలో తిరుగుతున్నాడు. 2-3 సార్లు దొరికి కూడా తప్పించుకుపోయాడు. ఈ సేన కీర్తిసేనుడనే మహారాజుది. అతన్ని పట్టుకోకుండా తిరిగి రావద్దని తన సేనలన్నిటినీ పంపాడు. ఆ బలాలు దేశమంతా తిరుగుతున్నాయి. అతన్ని పట్టుకోవడానికే మేము పోతున్నాం అన్నారు వారు. ఆ మాట వినడంతోటే ఘటదత్తుడు సైన్యంలోని ఒక గుర్రాన్ని లాక్కుపోయి దాని మీదెక్కి కత్తి పట్టుకొని తన పేరు చెబుతూ వారి తలలు నరుకుతూ స్వల్ప వ్యవధిలో సైన్యాన్ని పీనుగుల పెంటని చేసి వదిలాడు. కొద్దిమంది ప్రాణాలు దక్కించుకొని పారిపోయారు. అది చూసి ఆశ్చర్యంతోనూ
ఆనందంతోనూ సుముఖుడు అతన్ని కౌగిలించుకొని, మిత్రమా, నువ్వు మనుష్య మాత్రుడివి కావు, నీలో ఈశ్వరాంశం ఉంది. కసితీరా కీర్తిసేనుని సేనలకు శిక్షించావు కదా, ఇక మా పట్నం పోదాం పద, నీకు మంత్రి పదవి ఇప్పిస్తాను అన్నాడు ప్రేమగా. సరోజిని జాడ తెలుసుకోకుండా ఎక్కడికి రాను, ఇంకా వెతుకుతాను. నువ్వు సుకుమారుడివి, చాలా అలసిపోయావు, ఇంటికెళ్ళి సుఖంగా ఉండు అన్నాడు ఘటదత్తుడు. నేను అందుకనలేదు, సరే పద, సరోజినిని వెతుకుదాం అని అతనితో బయలుదేరాడు. వాళ్ళు తిరుగుతుంటే ఒక గ్రామంలో దేవాలయ గోపురపు గోడకు 3 ప్రకటనలు, పత్రికలు కనిపించాయి. మొదటిది, ఘటదత్తుడిని పట్టుకొని కట్టి తీసుకువచ్చిన వారికి 3 గ్రామాలు కానుకగా ఇవ్వబడతాయి. కాళిందీ నగర రాజు కీర్తిసేనుడు అని ఉన్నది. రెండవది, ఘటదత్తుడనే బ్రాహ్మణ కుమారుడిని తీసుకువచ్చిన వారికి అపారమైన పారితోషికాలు ఇవ్వబడతాయి. కుముద్వతీ పురపాలకుడు వసుంధరుడు. మూడవది, ఘటదత్తుడనే చిన్నవాడిని తీసుకొచ్చిన వారికి 1000 దినారాలు కట్నం ఇవ్వగలను. ఇట్లు కమలాపురాధీశ్వరుడు విజయదేవ భూపాలుడు. ఆ 3 ప్రకటనలు చదివిన ఘటదత్తుడు, ఆహా, దైవం నాకిప్పుడు కొంచెం అనుకూలుడవుతున్నట్లు తోస్తుంది. నా మీద కోపగించిన నా గురువు వసుంధరుడు నా రాకని కోరుతున్నాడు. ఇది శుభసూచకమే. ఇంద్రదత్త తండ్రి కూతురు ప్రోత్సాహంతో ఇది ప్రకటించి ఉంటాడు. ఇలాంటి సంతోష సమయంలో నువ్వుంటే ఎంత బాగుండేదో సరోజిని. కీర్తిసేనుడా, నీది పాము పగకన్నా ఎక్కువ, నా కోసం 3 గ్రామాలు దానం చేస్తావా అని నవ్వుతూ సుముఖుడితో, మిత్రమా, నా కోసం 3 వార్తలు పంపారు. ముందు ఎవరని చక్కబెట్టి వద్దాం. ఒకవేళ సరోజిని తల్లి వద్దకు వెళ్ళిందేమో, అది చూడొచ్చు. ముందుగా కీర్తిసేనుడి కోరిక తీరుద్దాం అంటూ ఆ పురానికి దారితీశాడు. దారిలో ఒక అగ్రహారంలో ఒక బ్రాహ్మణ ఇంట్లో బస చేసి భోజనం చేస్తుండగా అక్కడ మరికొందరు బ్రాహ్మణులు తారసపడ్డారు. సుముఖుడు ఆ గృహ యజమానిని వారి గురించి అడిగాడు. వీరిది కాళిందీపురం. కీర్తిసేనుడనే ఆ రాజు పండితులంటే చెవి కోసుకుంటాడు. ఆ మహారాజు దండయాత్రకి కూడా పండితులని వెంటబెట్టుకు తిరుగుతున్నాడు. ఈ అగ్రహారంలో పండిత వేదండ కంఠీరవుడని, సూరిభైరవుడని బిరుదాలు గల 2 పండితులున్నారు. వారికి, ఆస్థాన పండితులకి రేపు ఇక్కడ ప్రసంగం జరుగుతుంది. గెలిచిన వారికి రాజుగారు గొప్ప పారితోషికం ఇస్తారు. కానీ మధ్యస్థుడు దొరకలేదు, రాజుగారే ఉండవచ్చు అని చెప్పాడు అతను. ఆ మహారాజు గారెవరి మీదకు దండయాత్రకు వెళ్ళారో తెలియరాలేదు. ఆ విషయం కొంచెం చెబుతారా అని అడగ్గా ఆ పండితులు, ఘటదత్తుడనే దొంగ మా పురం వచ్చి వేశ్యాగృహంలో ప్రవేశించి విత్తమంతా ఎత్తుకుపోయాడు. వాడిని పట్టుకుందుకు ఎన్ని సేనలను పంపినా కాందీసీకులని చేసేస్తున్నాడట. మొన్న 10,000 మందిని ఒక్కడు తరిమి కొట్టాడట. అందుకని మా రాజు స్వయంగా తనే వాడిని పట్టుకుందుకు బయలుదేరాడు అన్నారు. అవును, ఘటదత్తుడి గురించి తరచుగా వింటూ ఉన్నాం. ఎంతైనా ఒక్కడి కోసం రాజుగారింత ప్రయత్నం చేయడం ఆశ్చర్యమే. రాజుగారు పండిత ప్రియుడే కానీ దీర్ఘక్రోధుడు కూడా నట కదా, దీర్ఘక్రోధుడట కదా అన్నాడు ఇంటి యజమాని. భోజనాలయ్యాక సుముఖుడు ఆ పండితులతో, మధ్యవర్తి దొరక్కపోతే ఇతను తగినవాడే. ఈయన పేరు కవికంఠ కౌక్షేయకుడు. మీ రాజుగారితో చెప్పండి అన్నాడు. ఆ మాట విని వారు అడగగా, మాది కాశీపురం, ఏదో కొంచెం పాండిత్యం ఉంది, అవసరమైతే ఆ పని అంగీకరిస్తాను అన్నాడు. వారు పోయి రాజుకు చెప్పగా వెంటనే అతన్ని తీసుకురమ్మన్నాడు. పండిత వేషాలు ధరించి ఘటదత్తుడు, సుముఖుడు వెళ్ళారు. వారి రూపాలు, తేజం చూసి కీర్తిసేనుడు ఆశ్చర్యపడి, మీలో పెద్ద పండితుడెవరు అని అడిగాడు. వారేమీ మాట్లాడకపోవడంతో, మీకు మాటలు రావా, మీలో మధ్యవర్తిగా ఉండే పండితుడెవరు అని అడిగాడు. అప్పుడు నేను, అయ్యా, మీరు మొదటే ఇలా అడిగితే చెప్పేవాడిని, మీ ప్రశ్న సమంజసంగా లేదని ఊరుకున్నాను. నేను పెద్ద పండితుడిని చెప్పుకుంటే రెండవ వానికి అవమానం, చెప్పుకున్నవాడికి ఆత్మస్థుతి దోషం కలుగుతాయి. ఆ వాక్యానికి 100 దోషాలు పట్టాయి అన్నాడు. అతని మాటలకు రాజు చాలా సంతోషించి తన పండితులని ఆ మాటలను ఖండించమన్నాడు. వారు తమకి తోచిన
వాదాలు చేయగా అతను తన వాదాన్ని స్థిరపరచుకుంటూ తనకి 14 విద్యలలోనూ కల పాండిత్యాన్ని తెలియచేశాడు. వారు అతని పాదాల మీద పడి, మహాత్మా, నువ్వు సరస్వతి అవతారానివే. భూలోకంలో ఏ పండితుడు నీతో ప్రసంగించలేడు. వ్యాసుడో శంకరుడో మాత్రమే వాదించగలరు అని స్తుతించారు. కీర్తిసేనుడు అప్పుడు అగ్రహారంలోని వేదండ సింహుణ్ణి, సూర్యభైరవుణ్ణి రప్పించి వాదించగలరు అని స్తుతించారు. కీర్తిసేనుడు అప్పుడు అగ్రహారంలోని వేదండ సింహుణ్ణి, సూర్యభైరవుణ్ణి రప్పించి అతనితో వాదించమన్నాడు. వారికి ఒక్కొక్క విద్య ఎందే పాండిత్యముండగా అతనికి 14 విద్యలలోనూ పాండిత్యముంది. వారెంతసేపు వాదించగలరు? స్వల్ప సమయంలోనే పాదాక్రాంతులైపోయారు. రాజు అతని పాండిత్యానికి ఎంతో సంతోషించి అతన్ని కౌగిలించుకొని, నేనెంతో పుణ్యం చేసుకోబట్టి నీ వంటి పండితుడిని దర్శనం లభించింది. మీ కోరిక ఏమిటో చెప్పు, తీర్చి ధన్యుడనవుతాను అని ప్రార్థించాడు. అందుకు అతను, దేవా, మీ త్యాగం మునిపే నేను విన్నాను. ఒక దొంగను పట్టుకుంటే 3 గ్రామాలిస్తానన్న వధాన్యుడివి. నీ సంతోషం కంటే ఏం కావాలి? నాకు అయినా కోరుకోమన్నావు కనుక నువ్వా ఘటదత్తుడి విషయమై చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకో చాలు. ఊరికే సేనలను వాడికెందుకు బలిస్తావు? వాడు నీకు వశమయ్యేవాడు కాదు అన్నాడు. రాజు తెల్లబోయి, నీ కోరిక చాలా విచిత్రంగా ఉంది. ఆ ఘటదత్తుడిని ఎరుగుదువా? ఏం? ఒక ఆడదాన్ని సర్వస్వాన్ని దొంగలించిన వాడిని శిక్షించక వదిలేయడమా న్యాయమా? వాడి కోసమే ఈ దండయాత్ర. నీకు వాడి మీద అలాంటి దయ ఎందుకు అని అడిగాడు. నాకు వాడి మీద దయేమీ లేదు. మీ సేనలు అనవసరంగా నాశనమవుతున్నాయని చెప్పాను. వాడిని మీరు పట్టుకోలేరు. వెనక్కి వెళ్ళిపోవడమే శ్రేయస్కరం అన్నాడతను. రాజు పదే ఒత్తిడి చేయగా అతన్ని అనేక విధాల వేగించి, నేనే ఘటదత్తుణ్ణి అన్నాడు. రాజు ఆశ్చర్యానికి మేరలేదు. ఏమిటి, నువ్వు ఘటదత్తుడివా? ఇంత పాండిత్యం పరాక్రమం కలిగి ఉండి వారకాంత ధనమెందుకు దోచుకున్నావు? ప్రాజ్ఞుడివై పాపకార్యాలు చేయవచ్చునా అని అడిగాడు. అప్పుడు సుముఖుడే కలుగజేసుకొని అతని వృత్తాంతమంతా చెప్పేసరికి రాజు మరింత ఆశ్చర్యపోయి పశ్చాత్తాపడుతూ, మహాత్మా, నీ వృత్తాంతం తెలియక నిన్ను బాధించినందుకు నన్ను మన్నించు. వసుంధరుడి పాండిత్య ప్రకర్ష మేం విన్నాము. అతను లోక ప్రసిద్ధుడు. నువ్వు వాని శిష్యుడివి, రామలింగ కవి కుమారుడివి. నువ్వు అంతకంటే అధికుడవయ్యావు. నీకు కొన్ని అగ్రహారాలివ్వదలుచుకున్నాను. నా వద్ద పండితుడిగా ఉండు అని కోరాడు. ఆ పైన జరిగినది మణిసిద్ధుడు పై మజిలీలో కొనసాగించాడు. మంజరిక ఈ సరోజిని కౌముదీ పోలికతో ఉంది. చూశావా? ఈ చిన్నది ఇంద్రదత్తకేమవుతుందో? ఒకవేళ ఆ బాలిక బతికి ఇక్కడికి రాలేదు కదా అని అడిగింది పాటలిక. అవును, నాకు అనుమానంగానే ఉంది. నడక అచ్చంగా అలాగే ఉంది. ఇప్పుడు రాజపుత్రికతో మాట్లాడుతుంది, విందాం పద అంటూ ఆమె తీసుకొని అక్కడికి వెళ్ళింది. దేవి, నేను అబద్ధాలాడే దాన్ని కాను. ఘటదత్తుడు ఉత్తమ వంశంలో పుట్టాడు అంటూ సరోజిని అతని వృత్తాంతమంతా వివరించింది. ఇంద్రదత్త అతనే నీకు తగినవాడు. ఈ విషయంలో నువ్వు చింతింపవలసిన పని లేదు అని నొక్కి వక్కాణించింది. ఆ వృత్తాంతం విని మంజరిక, పాటలిక గుండెల మీద చేతులు వేసుకున్నారు. అమ్మయ్యో, ఘటదత్తుడు ఇక్కడికి వచ్చాడా? ఈ రాజపుత్రిక అతన్ని వెళ్ళచినట్లుంది. అతను రాజపుత్రుడని చెబితే చాలా సంతోషిస్తుంది. చెబుదామా? చెబితే మనం ద్రోహం బయటపడుతుంది. మనకేం పని? ఈ చిన్నది కౌముది కూతురే. ఇద్దరినే ఒక చోటుకే చేర్చాడు భగవంతుడు. ఈ వృత్తాంతం చెప్పే వరకు నాకు నోరు నిలవడం లేదు. ఎలా చెప్పాలో. ఈ కథ చెబితే మనకి శిరచ్ఛేదమే. మనం ఇద్దరి శిశువులని చంపబోయాం. దైవమే వాళ్ళని కాపాడాడు. నువ్వు మా తల్లి ఇంత చేశారు. మనం చేసింది మననే కొట్టింది, స్థానభ్రష్టుల్ని చేసింది. నిజం తెలిస్తే వీళ్ళు మాత్రం ఇక్కడుండనిస్తారా? అంచేత మౌనంగా ఉండు అని మంజరిక ఆమె నోరు నొక్కింది. కానీ పాటలిక ఎక్కువ కాలం ఆ రహస్యం భరించలేక ఒకనాడు ఇంద్రదత్తతో రహస్యంగా ఘటదత్తుడు కృష్ణదేవరాయల
దౌహిత్రుడు, వసుంధరుని కొడుకు. అతను పుట్టినప్పుడు దాది కుట్ర చేసి కందకంలో పారేయాలని తీసుకుపోతుంటే శారద అనే బ్రాహ్మణ పత్నికి ఆ బిడ్డ దక్కితే ఆమె ప్రేమతో పెంచుకుంది. ఆ రహస్యం తర్వాత నాకు దాది వల్ల తెలిసింది. ఈ సరోజిని కౌముది కూతురు. ఈ కపటం కూడా దాసే చేసింది అని చెప్పేసింది. ఇంద్రదత్త సంతోషం పట్టలేక, నువ్వు చెప్పిన కథ నిజమైతే నాలాంటి ధన్యురాలు భూమి మీదే ఉండదు. ఏది మళ్ళీ చెప్పు. ఇతను కొడుకని వసుంధరుడికి తెలియదు కాబోలు. ఎంత వింత! సరోజిని నిజంగా అతని చెల్లెలే అని ఘటదత్తుడికి తెలియదు. అసలు ఇదంతా నీకెలా తెలిసింది అంటూ ఆమె దానితో మాట్లాడుతుంటే విజయదేవుడు అక్కడికి వచ్చి భార్యను కూడా రప్పించి, మన ఇంద్రదత్త వరించిన ఘటదత్తుడు దొంగ అనుకున్నాం, కానీ అతను బ్రాహ్మణుడట. భూలోకంలోనే అతని లాంటి పండితుడు పరాక్రమవంతుడు లేడట. మునుపు అతన్ని దొంగ అన్న కీర్తిసేనుడే తన రాజ్యంలో అర్ధభాగం ఇచ్చానని తెలియజేశాడు. సుముఖుడనే వాడు అతనికి మంత్రిత్వ అధికారం ఇచ్చాడట. నేను నా రాజ్యానికే అధికారిని చేస్తున్నానని తెలియజేస్తాను, వెంటనే రమ్మని లేఖ పంపుతాను అని ఎంతో ఆనందంగా చెప్పాడు. అప్పుడు రాజపుత్రిక, తండ్రి, నువ్వు నీ అల్లుడు బ్రాహ్మణుడంటేనే ఇంత సంతోషిస్తున్నావు. యథార్థ చరిత్ర వింటే ఇంకెంత ఆనందిస్తావో విను. ఆ వీరుడు కృష్ణదేవరాయల దౌహిత్రుడు, తెనాలి రామలింగ కవి పౌత్రుడు, వసుంధరుని పుత్రుడు. మనం భోగంశ్రీ అని వినిన సరోజిని నిజంగా అతనికి చెల్లెలే. కుముద్వంతుని దౌహిత్రి. వాళ్ళిద్దరూ గ్రహచారం వల్ల తల్లిదండ్రులకు దూరమై కష్టాలు పడుతున్నారు. సరోజిని రాజపుత్రికే అనడంలో సందేహం ఏమీ లేదు అంటూ తాను పాటలిక ద్వారా విన్న కథ అంతా చెప్పింది. అది విని విజయదేవ భూపాలుడు, ఓహో, మన భాగ్యమేమని పొగడాలి. మహాత్ములతో సంబంధం కలుపుకున్నాం. సరోజిని ఎక్కడుంది? ఘటదత్తుడిని తీసుకురమ్మని ఇప్పుడే కీర్తిసేనుడి దగ్గరకు దూతలను పంపుతున్నాను అన్నాడు. వారి మాటలను చాటు నుంచి విన్న సరోజిని పాటలికను పిలిచి, నీకు మా వృత్తాంతం ఎలా తెలుసు? నువ్వు చెప్పిన దాది ఎవరు? నీకు దానికి సంబంధం ఏమిటి అని తర్కించి అడిగింది. అది సమాధానాలు చెప్పిన తీరుని బట్టి ఆ పనులు చేసింది వారే అని సందేహించింది. నీ కథ తెలియక నిన్ను తోలనాడినందుకు నా తప్పు మన్నించు. నువ్వు నాకు ఆడబిడ్డవయ్యావు అంది ఇంద్రదత్త సరోజినితో. 2 రోజులకి దూతల వల్ల సరోజిని అక్కడుందని విని ఘటదత్తుడు, సుముఖుడు, కీర్తిసేనుడు వారు కమలాపురం వచ్చారు. విజయదేవ భూపాలుడు వారందరికీ స్వాగత సత్కారాలు చేశాడు. అప్పుడు ఘటదత్తుడు సరోజినిని చూడడానికి అంతఃపురానికి వెళ్ళాడు. ఆమె అతనికి ఎదురొచ్చింది. ఇద్దరూ కొంతసేపు దుఃఖించి తాము పడిన బాధలు ఒకరినొకరు చెప్పుకున్నారు. అప్పుడే మంజరిక ఎందుకో అక్కడికి వచ్చింది. దానిని చూసి గుర్తుపట్టిన ఘటదత్తుడు, ఓసి, నువ్వా? మంజరికవి కావు, కళావతి సకురాలివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. దేవా, మేమిప్పుడు అక్కడ పని మానేశాం. కాశీకి పోయి వస్తూ ఈ దివాణాన్ని ఆశ్రయించాం అందది. సరోజిని, అన్నా, వీరిని నువ్వు ఎరుగుదవా? వీళ్ళు ఇందుమతి పరిచారకులమని చెప్పారే. కళావతిని ఎలా ఎరుగుదురు అని అడిగేసరికి కళావతి పరిచారికలే అని చెప్పాడు అతను. ఆమె దానిని అడుగగా ఒక మాటకు వేరొక మాట చెప్పింది. ముందే అనుమానించిన సరోజిని దానితో ఆ పనులు చేసిన వారు వాళ్లే అని ధృవపరుచుకుంది. తరువాత సరోజిని తమ కథంతా ఘటదత్తుడికి చెప్పి, అన్న, నువ్వు కళావతి కుమారుడివట, నేను కౌముది పుత్రికనట, వసుంధరుడే మన తండ్రట, ఈ దాదులు చెప్పారు. ఈ కపటపు పనులు చేసింది వీరే అని అతనిని ఆనందంలో ముంచింది. విజయదేవ భూపాలుడు ఘటదత్తుడు వసుంధరుడి కుమారుడని కీర్తిసేనుడికి తెలియజేసి తన కూతురు ఇంద్రదత్త అతనిని వరించిన కథ చెప్పి అతని అనుమతితో ఆ చరిత్రంతా పత్రికలకు రాయించి దూతలకిచ్చి వివాహ శుభలేఖలతో కూడా వసుంధరుడికి పంపాడు. కళావతి, మంజరిక, పాటలిక పారిపోయారని విని అంతఃపుర పరిచారికలందరినీ రప్పించి తర్కించి ఈ ఉత్తరం రాజుగారి చెయ్యపై ఉంచిన వారెవరు అని నిలదీయగా వారు, దేవి, మాకిదేమీ తెలియదు, పాటలిక కూతురు మాధవిక కంతా తెలుసు అంటూ ఒక్క మాటగా చెప్పారు. మాధవికను గట్టిగా దండించగా అది, మంజరిక, మా తల్లి దొరికిన
కానుకలు సమంగా పంచుకునే తలుపుతో ఇద్దరకు పుట్టిన బిడ్డలని తీసుకుపోయారు. ఘటదత్తుడు కళావతి కుమారుడే. ఆ చీటీని మంజరిక రాసి పరుపు మీద పెట్టింది అంటూ జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పేసింది. ఆ కథ విన్న వసుంధరుడు సంతోషము శోకము కూడా ముంచెత్తగా అక్కడి వారిని పిలిపించి ఆ బాలిక వృత్తాంతం అడిగాడు. ఒక కుమ్మరి స్త్రీ వీధిలో ఆ పిల్ల నాకు దొరికింది. నేను నెలనాళ్ళు పెంచి సంతతి లేని నా మేనత్త కూతురికి ఇచ్చాను. దానిది ఉజ్జయినీపురం. 3 ఏళ్ళు పెంచాక అది స్వర్గస్థురాల అయిందట. తర్వాత దాని బంధువులెవరో ఆ పిల్లని తీసుకుపోయారని తెలిసింది అని చెప్పింది. అప్పుడు అతను ఉజ్జయిని వెళ్ళి ఆ కులస్తులందరినీ రప్పించి ఆ చిన్నదాని గురించి అడుగగా పెంపుడు తల్లి చనిపోయాక ఆ పిల్లను సాలెకులం వారికి పెంచుకుందుకు ఇచ్చినట్లు తెలిసింది. చివరకు కాళిందీపురంలో చంద్రవతి అనే వేశ్య తీసుకుపోయి పెంచిందని తెలిసి వసుంధరుడు 2 భార్యలతోనూ దాని ఇంటికి పోయాడు. అది ఘటదత్తుడనే చోరుడు నా బంగారాన్ని పిల్లని కూడా కాజేశాడు అంటూ బోరున ఏడ్చింది. ఆ దేశరాజు కీర్తిసేనుడు తన బంధువే అవ్వడం వల్ల అక్కడికి పోయి అడుగగా ఘటదత్తుడిని పట్టుకుందుకు ఆ దేశం పోయారు అని చెప్పారు. చెల్లెలని తెలియక సరోజినిని ఘటదత్తుడు తీసుకుపోయాడని విచారిస్తూ వసుంధర అతని కోసం తిరుగుతుంటే విజయదేవ భూపాలుని దూత అతనిని తోవలో కలుసుకొని శుభలేఖలిచ్చారు. ఆ పత్రికలు చదువుకొని వసుంధరుడు పరమానంద భరితుడై తన భార్యలకి చూపి వారి పడిన కష్టాలకు విచారించి వారి సుగుణాలను మెచ్చుకొని వారి నేర్పరితనానికి ఆనందిస్తూ కమలాపురం చేరుకున్నాడు. వారి రాక విని రాజు ఎదురేగి వారికి స్వాగతం పలికి తన ప్రాసాదంలో విడిది ఏర్పాటు చేశాడు. కౌముది కళావతులు తమ సంతానాన్ని చూడాలని తొందరపడుతుంటే శర్వాణి వారిని అంతఃపురానికి తీసుకుపోయింది. ఆమెతో సుందరుడు కూడా వెళ్ళి ఎదురొచ్చిన ఘటదత్తుడిని కౌగిలించుకొని చేతికి అందిన రత్నాన్ని తెలియక రాయనుకొని పారేసినట్లు నిన్ను దూరం చేసి ఎన్నో కష్టాలు పెట్టాను. నీ పరాక్రమం సౌశీల్యము లోకాలు కొనియాడుతున్నవి అన్నాడు. తర్వాత ఘటదత్తుడిని తల్లులు లాలించారు. సరోజిని తనని అన్న ఎలా కాపాడాడో వివరించి చెప్పింది. ఈలోగానే పాటలిక మంజరిక ఎక్కడికో పారిపోయారు. వారంతా ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. విజయదేవ భూపాలుడు ఇంద్రదత్తుని ఘటదత్తుడికి ఇచ్చి వైభవంగా వివాహం చేశాడు. ఆ పెళ్లివారి అందరినీ వసుంధరుడు తన పురం తీసుకువెళ్ళి సరోజినిని సుముఖునికిచ్చి మహావైభవంగా పెళ్లి చేశాడు. ఘటదత్తుడు చంద్రవతికి దొంగలించబడిన ధనమంతా ఇప్పించి సంతోషపెట్టాడు. తనని పెంచిన తల్లిదండ్రులు శారద ఆమె భర్తలకు కృతజ్ఞుడై ఉండి ఉత్తమ గుణవంతునిగా పేరు పొందాడు. మనవడి చరిత్రంతా విని కృష్ణదేవరాయలు రామలింగ కవి సపరివారంగా సౌగంధికా నగరానికి వచ్చి వసుంధరుని గౌరవించి తమకు నమస్కరిస్తున్న ఘటదత్తుడిని కౌగిలించుకుని మన్నించారు. రామలింగ కవి నీ వృత్తాంతమంతా విన్నాను. బ్రహ్మక్షాత్ర తేజాలు రెండూ నీలో పొందుపరచబడ్డాయి. నీ పరాక్రమాన్ని క్షత్రియులు, పాండిత్యాన్ని విద్వాంసులు పొగుడుతున్నారు. నీ వల్ల మా వంశం పవిత్రమైంది అని ప్రశంసిస్తూ కొన్ని శాస్త్రాలలోని విషయాల్ని ప్రశ్నించి పరీక్షించాడు. ఘటదత్తుడు యుక్తియుక్తంగా సమాధానాలు చెప్పి అతన్ని ఆశ్చర్యపరిచాడు. కృష్ణదేవరాయలు కూడా పరమానంద భరితుడయ్యాడు. మంజరిక పాటలిక చేసిన క్రూర కృత్యాలకి రాయలు వారిని శిక్షించడానికి బంధించి తెమ్మనగా రామలింగ కవి అది కేవలం వారి దోషమే కాదు, విధి చేసిన దానికి మరెవరినో అనడం దేనికి, పోనిండి దేశ సంచారం వల్ల వీరి శీల ప్రభావాలు వెల్లడయ్యాయి అని అతన్ని వారించాడు. సరోజిని రామలింగ కవినే మించిన యుక్తియుక్తులతో సంభాషించగా నిన్ను జనమందారవల్లి అని పిలవవచ్చును అన్నాడు. ఘటదత్త ఇంద్రదత్తలు సరోజిని సుముఖులు సర్వ సౌఖ్యాలు పొందుతూ చాలా కాలం భూలోకాన్ని జనరంజకంగా పాలించారు. గోపా, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని అడిగాడు మణిసిద్ధుడు. గోపాలుడు సంతృప్తిగా ఓ నవ్వు నవ్వాడు. వచ్చే భాగంలో
మరొక మంచి కథ తెలుసుకుందాం. ఓం స్వస్తి.